మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. ప్రస్తుతం ప్రేక్షకులు ఓటీటీలో సినిమాలు చూడటానికి మొగ్గు చూపుతున్నారు. థియేటర్లలో పరాజయం పాలైనప్పటికీ ఓటీటీలో ఎన్టీఆర్ వార్ 2 దూసుకుపోతోంది. ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన టాప్ 5 ఓటీటీ చిత్రాల జాబితాలో రజనీకాంత్, కూలీ, మిరాయ్ వంటి సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆడియన్స్ సినిమాలను థియేటర్లో కంటే ఓటీటీలోనే ఎక్కువగా చూస్తున్నారు. సినిమాలు థియేటర్లో విడుదలైన నెల రోజులలోపే ఓటీటీలోకి వస్తున్న నేపథ్యంలో ఆడియన్స్ థియేటర్కి వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు. పెద్ద సినిమాలకు మాత్రమే థియేటర్కి వెళ్తున్నారు. కొన్ని మిడిల్ రేంజ్ మూవీస్ నుంచి చిన్న సినిమాలను ఓటీటీల్లోనే చూసేందుకు ప్రయారిటీ ఇస్తున్నారు. దీంతో ఓటీటీ చిత్రాలకు డిమాండ్ పెరిగింది. అయితే కొన్ని సినిమాలు థియేటర్లో ఆడటం లేదు, కానీ ఓటీటీలో మాత్రం బాగా చూస్తున్నారు. అక్కడ బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా టాప్ 5 ఓటీటీ మూవీస్ ఏంటో తెలుసుకుందాం. ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన లిస్ట్ ప్రకారం ఓటీటీలో దుమ్మురేపుతున్న చిత్రాల్లో ఎన్టీఆర్ మూవీ ఉంది. తారక్ చివరగా వార్ 2 చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఈ చిత్రం బాలీవుడ్లో రూపొందింది. తెలుగులోనూ రిలీజ్ చేశారు. ఆగస్ట్ 14న విడుదలైన ఈ మూవీ డిజాస్టర్గా నిలిచింది. కానీ ఓటీటీలో దుమ్మురేపుతోంది. ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది 5.3 మిలియన్ వ్యూస్తో నెంబర్ 1లో ఉండటం విశేషం. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటించిన విషయానికి తెలిసిందే. తెలుగులో ఈ మూవీని నాగవంశీ విడుదల చేశారు. ఆయన చాలా దారుణంగా నష్టపోయారు. ఇక ఓటీటీలో టాప్ 2లో ఉన్న మూవీ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ. ఇందులో అక్కినేని నాగార్జున నెగటివ్ రోల్ చేసిన విషయానికి తెలిసిందే. ఫస్ట్ టైం ఆయన విలన్గా కనిపించారు. ఆయనతో పాటు అమీర్ ఖాన్ గెస్ట్గా మెరిశారు. అలాగే ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించారు. సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శృతి హాసన్ నటించిన ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ కూడా ఆగస్ట్ 14నే విడుదలైన విషయానికి తెలిసిందే. ఇది థియేటర్లలో రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసింది. కానీ ఫ్లాప్ జాబితాలోనే చేరిపోయింది. ఇప్పుడు ఓటీటీలో చాలా రోజులుగా ట్రెండింగ్లో ఉండటం విశేషం. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ 2 మిలియన్స్కి పైగా వ్యూస్ సాధించి దూసుకుపోతుంది. ఆ తర్వాత మూడో స్థానంలో తెలుగు మూవీ మిరాయ్ ఉంది. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. ఇందులో మంచు మనోజ్ విలన్గా నటించిన విషయానికి తెలిసిందే. శ్రియా, జగపతిబాబు, జయరాం కీలక పాత్రలు పోషించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఈ మూవీ థియేటర్లలో పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఓటీటీలోనూ సత్తా చాటుతోంది. 2 మిలియన్ వ్యూస్తో టాప్ 3లో ఉంది. ఇది జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. 4వ స్థానంలో హాలీవుడ్ మూవీ ఉంది. ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్లైన్స్ ట్రెండ్ అవుతుంది. ఇది 1.4 మిలియన్స్ వ్యూస్ సాధించింది. ఇది కూడా జియో హాట్స్టార్లో ట్రెండ్ అవుతుంది. దీంతోపాటు 5వ స్థానంలో 1 మిలియన్ వ్యూస్తో మహావతార్ నరసింహ ట్రెండ్ అవుతుంది. ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇలా ఓటీటీలో ఈ 5 సినిమాలు టాప్ వ్యూస్తో రన్ అవుతుండటం విశేషం. థియేటర్లలో ఆదరణ కోల్పోయినప్పటికీ ఓటీటీ ప్లాట్ఫామ్లలో సినిమాలు అద్భుతమైన విజయం సాధిస్తున్నాయి. ఇది ప్రేక్షకులకు వైవిధ్యమైన కంటెంట్ను అందిస్తూ సినిమా ప్రదర్శనలో కొత్త ట్రెండ్ను సృష్టిస్తోంది.